ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1000 కోట్లకు పైగా రాబట్టేసింది. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేస్తోంది. కల్కి దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి. అమితాబ్ అయితే తాను నటించిన మొదటి చిత్రం ఇలా 1000 కోట్లకు పైగా వసూలు చేసిందని సంబరపడిపోతున్నారు. ఇలా 1000 కోట్లు కొల్లగొట్టడం ప్రభాస్ కి కొత్తేమీ కాదు, కానీ ఇది తనకు ఫస్ట్ మూవీ అనే ఎగ్జైట్ అయిపోతున్నాడు ప్రభాస్. ఇక కల్కి రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కల్కిగా ఎవరు కనిపిస్తారు? కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ కాకుండా ఇతర ఇతిహాస పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే ఆతురత అందరిలోనూ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సినిమా పేరు కల్కి రావడంతో ఆ టైటిల్ రోల్లో ఎవరు కనిపిస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా రాకముందు అంతా కూడా ప్రభాస్ కల్కిగా నటిస్తాడని, కనిపిస్తాడని అనుకున్నారు. కానీ సినిమా చూశాక అందరికీ ప్రభాస్ కర్ణుడు అని అర్థమైపోయింది. మరి కల్కి సినిమాలో కాంప్లెక్స్ అధినేతగా సుప్రీం యాస్కిన్ పాత్రల్లో 2 సీన్లలో కమల్ హాసన్ కనిపిస్తాడు. అయితే కమల్ హాసన్ పెద్ద విలన్ అని అంతా అనుకుంటాం. కానీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమాలో మొత్తం 7 కాంప్లెక్స్లు ఉంటాయని, వీటికి కలి హెడ్ గా ఉన్నట్టుగా కలి కింద యాస్కిన్ ఉంటాడు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కల్కి దెబ్బకు పఠాన్, యానిమల్ వంటి సినిమాల రికార్డ్స్ కూడా బద్దలైపోయాయి. కేజీఎఫ్ రికార్డ్స్ కూడా చెరిగిపోయేలా ఉన్నాయి. కానీ బాహుబలి 2 రికార్డ్స్ మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా $20 మిలియన్ల కొల్లగొడుతుందో లేదో చూడాలి మరి.